హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎప్పుడు జరిగిందంటే 4th February 2021 అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి షిఫ్ట్ 1 పేపర్, ఓకేనా. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి రిక్వెస్ట్ అంటే, మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ సీకెంట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ది వాల్యూ ఆఫ్ 2 sin 2 థీటా మైనస్ 3 cos 2 థీటా ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సీకెంట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినా 2 sin 2 థీటా మైనస్ 3 cos 2 థీటా విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, సీకెంట్ థీటా మైనస్ కొసీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. అప్పుడు ఇది ఇటు వస్తే ఏమవుతుందంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ థీటా అవుతుంది, అవునా కదా. దీన్ని బట్టి సీకెంట్ అంటే 1/cos రాసుకుంటా, 1/cos థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/sin రాసుకుంటా, అవునా. సో దీన్ని బట్టి సైన్ అటు వెళ్తుంది, sin/cos అవుతుంది. అప్పుడు అదేమవుతుంది, sin/cos అంటే tan థీటా అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1. మరి ట్యాన్లో 1 ఎప్పుడు వస్తుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees అయినప్పుడే మనకి tan థీటా అనేది 1 అవుతుంది అనమాట. అలా థీటా ఏమైందంటే 45 degrees అయిందనమాట. అయితే మనల్ని కనుక్కోమంది ఎవరి వాల్యూ, దీని వాల్యూ. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 2 sin 2 థీటా, థీటా అంటే 45 కాబట్టి 2 థీటా ఏమవుతుంది 90, అంటే sin 90. మరి sin 90 వాల్యూ ఎంత 1 అవుతుంది, ఓకేనా. sin 2 థీటా అంటే sin 2 × 45 దట్ ఈస్ sin 90. sin 90 అంటే 1 అవుతుంది, మైనస్ 3 × cos 2 థీటా అంటే థీటా 45 కాబట్టి 2 థీటా ఏమవుతుంది 90 అవుతుంది, అంటే 3 cos 90 అవుతుంది. మరి cos 90 అంటే 0 కదా, సో అలా 3 × 0. సో ఫైనల్గా వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది అనమాట. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 2, ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 5 ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 12 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 7 దెన్ ది వాల్యూ ఆఫ్ x² + y² మైనస్ xy/x³ + y³ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x ఈజ్ ఈక్వల్ టు 12 మరియు y ఈజ్ ఈక్వల్ టు 7 అయినా x² + y² మైనస్ xy/x³ + y³ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు 12 కాబట్టి 12² దట్ ఈస్ 144 ప్లస్ y² అంటే 7² దట్ ఈస్ 49 మైనస్ xy అంటే 12 7s 84 అవుతుంది, బై x³ అంటే 12³ మనకు తెలియదు, ప్లస్ y³ అంటే 7³ ఇది కూడా మనకు తెలియదు. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది, కానీ దీన్ని సాల్వ్ చేస్తే అట్ ద సేమ్ టైం మనకి టైం కూడా కన్జ్యూమ్ అయిపోతుంది, కాబట్టి ఇలా సాల్వ్ చేయకూడదు. మరి దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకి డినామినేటర్లో ఏముంది, x³ + y³ ఉంది, ఏముంది x³ + y³. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x + y ఇంటూ ఎలా రాసుకోవచ్చు, x + y ఇంటూ x² + y² మైనస్ xyగా రాసుకోవచ్చు, x + y ఇంటూ x² + y² మైనస్ xyగా రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక రిలేషన్ కూడా ఉంది, అది ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే x³ - y³ కనుక కనపడితే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x - y ఇంటూ x² + y² ప్లస్ xy, ఓకేనా, ఇలా రాసుకోవచ్చు అనమాట. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇదిగోండి, ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ఇక్కడ మైనస్ వస్తుంది అనమాట, అదే బండ గుర్తు, ఓకేనా. చూడండి, మరి ఇక్కడ నేను x³ + y³ బదులు ఇది రాసినప్పుడు పైన ఉన్న x² + y² మైనస్ xy ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయా, ఎందుకంటే ఇది తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా, చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా ఏం మిగులుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/x + y మిగులుతుంది, అవునా కదా. సో ఈ 1/x + y అవుతుంది అనమాట ఫైనల్గా ఆ పై దాని వాల్యూ అనేది, ఓకేనా. 1/x + y, మరి x + y అంటే 12 + 7 దట్ ఈస్ 19. సో అలా 1/19కి ఈక్వల్ అవుతుంది అనమాట ఈ వాల్యూ అంతా కలిపి, ఓకేనా. అంతేగాని x బదులు 12 పెట్టేసి y బదులు 7 పెట్టేసి ఈ తతంగం అంతా చేశారనుకోండి, ఈ లోపు టైం కూడా గడిచిపోతుంది అనమాట, ఓకేనా. సో అలా ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చూడండి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత సింపుల్గా అయిపోయింది ఆన్సర్ అనేది. డైరెక్ట్
డైరెక్ట్గా 1/x+y వచ్చింది. చూడండి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ ఏమంటున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ ప్రిన్సిపల్ సమ్ ఆఫ్ ₹24,000 ఇన్ 2 years ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹60. ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సమాన వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో ₹24,000పై చక్రవడ్డీ మరియు బారు వడ్డీల మధ్య భేదం ₹60. వడ్డీ రేట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనల్ని ఫైనల్గా అడిగింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి దట్ ఈజ్ X% per annum అనేసి మనం అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి X% per annum అనేసి మనం అనుకుందాం. అయితే ఇక్కడ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి అలాగే సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ₹60 అంటున్నాడు. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ₹60 అనేసి చెప్తున్నాడు. మరి 1 yearకి X% కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 1 yearకి X%, 2 yearsకి కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఇంకొక X% ఇంట్రెస్ట్ పడుతుంది. కానీ ఇక్కడ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే X+X 2X% అని చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఎఫెక్టివ్ పర్సంటేజ్ తీసుకుంటాం. అంతేగాని ఫస్ట్ ఇయర్కి X%, సెకండ్ ఇయర్కి X% కాబట్టి రెండింటిని యాడ్ చేసి 2X% అనేసి చెప్పకూడదు. ఓకేనా. సో ఇక్కడ ఎఫెక్టివ్ పర్సంటేజ్ తీసుకుంటాం. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఏమవుతుందంటే ఆల్రెడీ మీకు తెలుసు ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఈక్వల్ టు A+B+AB/100 అవుతుంది. అవునా కదా. ఏ అంటే X, B అంటే X, యాడ్ చేస్తే 2X ప్లస్ AB అంటే X²/100 అవుతుంది. అలా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఏమొచ్చిందంటే 2X + X²/100% వచ్చిందనమాట. ఓకే. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవ్వాలి, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 1 yearకి X% కాబట్టి 2 yearsకి ఏమవుతుంది 2 × X%, దట్ ఈజ్ 2X% అవుతుంది. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ₹60 అని వాడే ఇచ్చాడు. అవునా. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2X క్యాన్సిల్, అప్పుడు డిఫరెన్స్ ఏమవుతుందంటే X²/100% అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అవుతుంది. ఇంతవరకు క్లియరే కదా. అయితే ఇక్కడ చూడండి మనకి ప్రిన్సిపల్ ఎంత అంటే ప్రిన్సిపల్ అనేది పర్సంటేజ్లో 100%, దట్ ఈజ్ ఈక్వల్ టు 24,000 ఇచ్చాడు. అవునా. 24,000 ఇచ్చాడు. దీన్ని బట్టి 1% ఏమవుతుంది, 1% ఏమవుతుంది అంటే 0000 క్యాన్సిల్ అయిపోయి 240 అవుతుంది. మరి ఇక్కడ 1% బదులు 240 పెట్టేయచ్చా, పెడితే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా X²/100 ఆ 1% బదులు 240 పెడతా ఈజ్ ఈక్వల్ టు 60 అయింది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది చూడండి, క్యాన్సిల్ చేస్తే మనకి X వాల్యూ వస్తుంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలిసిపోతుంది. 6 1 టైమ్, 6 4 టైమ్స్, 4 1 టైమ్, 4 25 టైమ్స్, అలా X² = 25. దీన్ని బట్టి X వాల్యూ ఏమవుతుందంటే 5 అవుతుంది అనమాట. అలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే 5% per annum, 5% per annum. ఇక్కడ ఈ స్టెప్స్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అనేసి నేను ఇక్కడ రాస్తాను. అంతేగాని ఇక్కడ మీరు కూడా ఇలాగే రాసుకుంటూ కూర్చోకూడదు. ఓకేనా. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, క్లియర్గా అర్థమైతేనే మీరు ఎగ్జామ్లు చేసుకోగలరు అనేసి నేను పాయింట్ రాస్తాను. అంతేగాని మీరు ఇవన్నీ రాయకూడదు అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ రూమ్ ఆర్ 20 meters, 25 meters and 35 meters respectively, then what will be the total surface area of the 4 walls of the room అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గది యొక్క పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 20 మీటర్లు, 25 మీటర్లు మరియు 35 మీటర్లు అయిన ఆ గది యొక్క 4 గోడల మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే చూడండి, ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అని చూసేసి సింపుల్గా ఇక్కడ మనకి 3 మెజర్మెంట్స్ ఉన్నాయి, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా చూస్తారు, ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ చూస్తారు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏం చేసేస్తారు, డైరెక్ట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ కదా, ఇది క్యూబాయిడ్ కనుక్కుంటారు. అంటే 2 × LB + BH + LH వేసేసి డైరెక్ట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ కనుక్కుంటారు. కానీ క్వశ్చన్ క్లియర్గా చదివితే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు, నిజమే. కానీ ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా ఎవరిది, 4 walls ఆఫ్ ద రూమ్. అంటే రూమ్లో 4 గోడలు ఉంటాయి కదా, వాటి యొక్క టోటల్ సర్ఫేస్ అనమాట. రూమ్లో 4 walls ఉంటాయి కదా, వాటి యొక్క టోటల్ సర్ఫేస్. మరి రూమ్లో 4 walls యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది,
ఆ రూమ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. రూమ్లో 4 వాల్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ రూమ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఆ రూమ్ అంటే క్యూబాయిడ్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది అనమాట. అంతేగాని ఇక్కడ ఇది చూసేసి డైరెక్ట్గా కనుక్కోకూడదు. అర్థమైందా? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్ దీన్నే మనం కొన్నిసార్లు లాటరల్ సర్ఫేస్ ఏరియా అని కూడా అంటాం. మరి అది ఫార్ములా ఏంటంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది. 2h ఇంటూ ఎల్ ప్లస్ బి, వేర్ మనకి ఇక్కడ ఇచ్చాడు కదా, లెంత్ ఈక్వల్ టు 20 మీటర్స్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఈక్వల్ టు 25 మీటర్స్ ఇచ్చాడు, హైట్ ఈక్వల్ టు 35 మీటర్స్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అయిపోయినట్టు ఇంకా ఆన్సర్. ఇది వేయకుండా మన వాళ్ళు ఏమనుకుంటారంటే డైరెక్ట్గా మనకి 3 మెజర్మెంట్స్ ఉన్నాయి, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు కాబట్టి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనేసి కనుక్కుంటారు. ఇది కనుక్కుంటే ఉష్ ఫటాక్ ఆన్సర్ అయిపోయినట్టు ఇంకా. అర్థమైందా? సో ఇది కనుక్కోకూడదు. సో ఇక్కడ మనం దీన్ని కనుక్కుంటే ఏమవుతుందంటే చూడండి, 2 ఇంటూ హెచ్ అంటే హెచ్ 35 ఉందా, హెచ్ 35 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే సో ఇక్కడ ఏముంది మొత్తం 45 కదా, సో 45 దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది 70 అవుతుంది ఇంటూ 45 ఉంది. చూడండి 7 5 35, 7 4 28, 3 31 అనమాట. 31 పక్కన 0 ఉంది కదా, ఆ 0 ఇక్కడికి వస్తుంది అనమాట. అలా లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 3150 స్క్వేర్ మీటర్స్ అవుతుంది. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది 3150 స్క్వేర్ సెంటీమీటర్స్. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు, నిజమే, కానీ అది ఎవరిది? 4 వాల్స్ది. మరి రూమ్లో 4 వాల్స్ అంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది రూమ్కి ఈక్వల్ అవుతుంది. నథింగ్ బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబాయిడ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకేనా? దట్ ఈస్ 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇదే లాజిక్. చూడండి క్వశ్చన్ నెంబర్ 8. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ ఈజ్ 28 degrees లెస్ దెన్ thrice the smallest angle then the largest angle of the parallelogram is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సమాంతర చతుర్భుజం యొక్క ఒక కోణము చిన్న కోణము యొక్క 3 రెట్ల కంటే 28 డిగ్రీలు తక్కువ అయిన సమాంతర చతుర్భుజం యొక్క పెద్ద కోణము ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ప్యారలలోగ్రామ్లో మనకి ఒక బిగ్గర్ యాంగిల్ ఉంటుంది, ఒక స్మాలర్ యాంగిల్ ఉంటుంది అనమాట. లెటస్ ఇది బిగ్గర్ యాంగిల్ లేదా ఇది స్మాలర్ యాంగిల్ అనుకో, అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవుతుంది, ఇది బిగ్గర్ యాంగిల్ అవుతుంది. అలాగే దీనికి ఆపోజిట్గా ఉన్నది ఇది కూడా స్మాలర్ యాంగిల్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ అనమాట. అలాగే ఇది కూడా ఏమవుతుంది, ఇది బి అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, వన్ యాంగిల్ అంటే ఆ యాంగిల్ అంటే మనకు తెలియదు. వన్ యాంగిల్ ఈజ్ అనేసి అంటున్నాడు. ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 28 degrees less than thrice the smallest అంటే స్మాలెస్ట్ యాంగిల్కి థ్రైస్. స్మాలెస్ట్ యాంగిల్ ఎస్ కాబట్టి దీనికి థ్రైస్ అంటే 3 times, దట్ ఈస్ 3s. దీనికంటే ఎలా ఉందంట 28 లెస్ అంట, అంటే దీనికంటే 28 degrees లెస్ కాబట్టి -28 degrees. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఎస్ అంటే స్మాలర్ యాంగిల్ కాకుండా ఇంకా మిగిలిన యాంగిల్ ఏముంది, బి అని కాదా. అలా ఈ వన్ యాంగిల్ ఆఫ్ ఏ ప్యారలలోగ్రామ్ అన్నది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే బిగ్గర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ బీకి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎస్ కాకుండా మిగిలిన యాంగిల్ బి కాబట్టి ఇది బీకి ఈక్వల్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే బి వాల్యూ ఎంత, బిగ్గర్ యాంగిల్ లార్జెస్ట్ యాంగిల్ అడుగుతున్నాడు. బిగ్గర్ యాంగిల్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి స్మాలర్ యాంగిల్ ఎస్ తెలుసు. అయితే ఇక్కడ పక్కన ఉన్న యాంగిల్స్ని యాడ్ చేస్తే ప్యారలలోగ్రామ్లో ఈ రెండింటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 180కి ఈక్వల్ అవుతుంది అనమాట. పక్క యాంగిల్స్ నథింగ్ బట్ అడ్జసెంట్ యాంగిల్స్ యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ప్యారలలోగ్రామ్లో 180కి ఈక్వల్ అవుతుంది. మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే 180కి ఈక్వల్ అవ్వాలి కదా. ఈ రెండు అంటే ఎస్ ప్లస్ బి అంటే ఆల్రెడీ మనకి 3s ఉంది, 3s -28 degrees యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 180 degrees రావాలి. ఇక్కడ చూడండి యాడ్ చేస్తే 4s -28 degrees ఈజ్ ఈక్వల్ టు 180. దట్ ఈజ్ ఇంప్లైస్ 4s ఈక్వల్ టు 208 degrees అవుతుంది. దీన్ని బట్టి s ఈక్వల్ టు ఏమవుతుంది, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 1 time 50 2 times క్యాన్సిల్ అవుతుంది అనమాట. అలా s ఏమవుతుందంటే 52 degrees అవుతుంది. మనల్ని అడిగింది బి కదా, బి అంటే 3s -28 అంటే 3 × 52 -28 అనమాట. ఓకేనా? సో 352 ఎంత, 3 2s 6, 3 5s 15, 156 అవుతుంది, -28 ఉంది. సో చేస్తే ఏమవుతుంది, 16 నుంచి 8 పోతే 8, అలాగే ఇక్కడ 4 ఉంటుంది 2 అవుతుందా, సో 128 అవుతుంది అనమాట. అలా బి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 128. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4.
చూడండి క్వశ్చన్ నెంబర్ 14. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ఎ టాస్క్ ఇన్ 28 days and 20 days రెస్పెక్టివ్లీ. ఎక్స్ స్టార్టెడ్ ద టాస్క్ ఎలోన్. ఆఫ్టర్ 4 days వై జాయిన్డ్ హిమ్ టిల్ ది కంప్లీషన్ ఆఫ్ ది టాస్క్. హౌ లాంగ్ డిడ్ ది టాస్క్ లాస్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ మరియు వై ఒక పనిని వరుసగా 28 రోజులు మరియు 20 రోజులలో పూర్తి చేయగలరు. ఎక్స్ ఒంటరిగా పనిని ప్రారంభించాడు. 4 రోజుల తర్వాత పని పూర్తయ్యే వరకు వై అతనితో చేరాడు. ఆ పని ఎన్ని రోజులు కొనసాగింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఎక్స్ ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? వీడు 28 daysలో కంప్లీట్ చేస్తాడు. అలాగే వై అదే పనిని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు? 20 daysలో కంప్లీట్ చేస్తాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది? వీటి యొక్క ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అవుతుందని చెప్పా. అంటే వీటి యొక్క ఎల్సిఎం 140 కాబట్టి 140 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ 28 daysలో 140 యూనిట్స్ చేస్తే 1 dayకి ఎంత చేస్తాడు? 1 dayకి ఎంత చేయాలంటే 140/28. అలా వీడు 1 dayకి 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడు అనమాట. అలాగే వై 20 daysలో 140 యూనిట్స్ చేస్తే 1 dayకి ఎంత ఎన్ని యూనిట్స్ చేయాలి? ఎన్ని యూనిట్స్ అంటే 140/20. అలా వీడు రోజుకి 7 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే చేస్తాడనమాట. ఇవి వచ్చేసి ఎఫిషియన్సీస్, సామర్థ్యాలు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ఎక్స్ స్టార్టెడ్ ద టాస్క్ ఎలోన్. అంటే ఇనీషియల్గా ఎక్స్ వర్క్ని స్టార్ట్ చేశాడు అనమాట. ఇది స్టార్టింగ్ ఆఫ్ ద వర్క్ అనుకుంటే ఇక్కడ ఎక్స్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన 4 days తర్వాత వీడితో వై వచ్చి కలిశాడు అనమాట. ఓకేనా? స్టార్ట్ చేసిన 4 days తర్వాత వీడితో వై వచ్చి కలిశాడు. మరి 4 days తర్వాత వై వచ్చి కలిశాడు అంటే ఈ స్టార్టింగ్లో ఉన్న 4 days ఎక్స్ ఒక్కడే వర్క్ చేయాలి కదా. సో అలా వీడు ఎక్స్ అనేవాడు 4 days స్టార్టింగ్లో ఒక్కడే వర్క్ చేశాడు. ఓకేనా? ఇలా చేసిన తర్వాత వీడితో వై వచ్చి జాయిన్ అయ్యాడు. ఓకేనా? వీడితో వై వచ్చి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఇలా ఎండ్ ఆఫ్ ద వర్క్ వరకు వై ఇలా చేస్తూ ఉంటారు అనమాట, వీళ్ళిద్దరు వై అను ఎక్స్. అయితే ఇక్కడ టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్ వరకు కొనసాగింది, లేదా టోటల్ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్ 4 days చేశాడు. మరి ఎక్స్ 1 dayకి 5 యూనిట్స్ చేస్తే 4 daysలో ఎన్ని యూనిట్స్ చేయాలి? 4 daysలో ఎన్ని యూనిట్స్ అంటే 4 × 5 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ అయితే ఎక్స్ ఒక్కడే చేస్తున్నాడు స్టార్టింగ్ 4 daysలో. సో 140లో ఈ 20 యూనిట్స్ తీసేస్తే ఇంకా 120 యూనిట్స్ ఉంటాయి. ఈ 120 యూనిట్స్ని ఎవరు చేయాలి? ఖచ్చితంగా ఎక్స్ వైయే చేయాలన్నమాట. ఓకేనా? మరి ఎక్స్ వైకి 120 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే చూడండి, ఇది తెలిస్తే మనకు అయిపోతుంది. ఎన్ని డేసో ఇక్కడ తెలిస్తే అయిపోయినట్టు ఆన్సర్. డేస్ అడుగుతున్నాడు కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం? చేయాల్సిన వర్క్ బై దీన్ని ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి ఎక్స్ వైగా చేస్తుంది. సో వీళ్ళ ఎఫిషియన్సీ అంతా 5 + 7 12 కదా. సో వీళ్ళ ఎఫిషియన్సీ 12 కాబట్టి 12 1 time 12 10 times అలా 10 days ఆఫ్ టైం అయితే పడుతుంది అనమాట. వీళ్ళిద్దరికి ఇక్కడ 10 days టైం పడుతుంది. కానీ ఇక్కడ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక 4 days, ఇక్కడ ఒక 10 days. టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 4 + 10 14 days అయితే టైం పడుతుంది. ఓకేనా? అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 17. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ ₹6,400 in 2 years and ₹8,100 in 4 years on compound interest. Find the rate of compound interest అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొంత సొమ్ము చక్రవడ్డీతో 2 సంవత్సరాలలో ₹6,400 మరియు 4 సంవత్సరాలలో ₹8,100 అవుతుంది. చక్రవడ్డీ రేటును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి 2 yearsకి వచ్చిన అమౌంట్ అనమాట. ఇది వచ్చేసి 2 yearsకి వచ్చిన అమౌంట్. అంటే కొంత ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ ఏమైందంటే 2 years తర్వాత ఎంత అయిందంటే 6,400 అయింది. అంటే దీని మీద ఇంట్రెస్ట్ పడింది కదా, ఆ ఇంట్రెస్ట్ ఆ ఉన్న ప్రిన్సిపల్ మొత్తం కలిపి 2 yearsకి ఇంత అమౌంట్ అయిందనమాట. 2 yearsకి ఇంత అమౌంట్ అయింది. అలాగే 4 yearsకి ఇంత అమౌంట్ అయిందనమాట. ఇవి వచ్చేసి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకేనా? 2 yearsకి వచ్చిన అమౌంట్ ఇది, 4 yearsకి వచ్చిన అమౌంట్ ఇది. 2 yearsకి వచ్చిన అమౌంట్ కాబట్టి A2 అనుకుందాం. ఎంత అంటే 6,400 ఇచ్చాడు. అలాగే 4 yearsకి వచ్చిన అమౌంట్ దట్ ఈజ్ A4 ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి? 8,100 ఇచ్చాడు అనమాట. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అమౌంట్ ఏమవుతుందంటే ప్రిన్సిపల్ ఇంటూ 1 + రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్లో ఏం రాయాలంటే టైం పీరియడ్ రాయాలి. ఇక్కడ టైం పీరియడ్ 2 years కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తాం. పవర్లో టైం పీరియడ్ రాయాలి. 2 years కాబట్టి హోల్ స్క్వేర్ రాసాం. ఓకేనా? అలాగే ఇక్కడ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈ అమౌంట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 పవర్లో ఏం రాయాలి? పవర్ 4 రాయాలన్నమాట. టైం పీరియడ్ 4 కాబట్టి ఇక్కడ రేషియో కడతాం. రేషియో కడితే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, రేషియో A4/A2 రేషియో కడితే ఏమవుతుందంటే 8,100/64
100 అనమాట. 6400 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 4 బై ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ 2. ఓకేనా? చూడండి ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి 0000 క్యాన్సిల్ అవుతుంది, పీపీ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని బట్టి ఇక్కడ ఇదేమవుతుందంటే 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అవుతుంది. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 81/64 అవుతుంది. 81/64. దీన్ని బట్టి 1 ప్లస్ ఆర్ బై 100 ఏమవ్వాలి, రూట్ ఆఫ్ ఈ వాల్యూ అవ్వాలి. రూట్ ఆఫ్ ఈ వాల్యూ అవుతుంది. దట్ ఈజ్ 9/8 అవుతుందా, 9/8 అవుతుంది. దీన్ని బట్టి ఆర్ బై 100 ఏమవుతుంది, ఆర్ బై 100 ఈక్వల్ టు 9/8 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/8 అవుతుందా, 1/8 అవుతుంది. మరి దీన్ని బట్టి చూస్తే మనకి ఆర్ ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 100 అవుతుంది. అవునా కదా? 1/8 ఇంటూ 100 క్యాన్సిల్ చేస్తే మనకి 800లో 12.5 టైమ్స్ అయితే పోతుంది అనమాట. 12.5 టైమ్స్ అయితే పోతుంది. దట్ ఈజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైందంటే 12.5% అవుతుంది అనమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే 1/8 అంటే మనకి పర్సంటేజ్లో ఎంత, 12.5% కదా. సో అలా చేసినా సరే 12.5% అవుతుంది అనమాట. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 3. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 22. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ టెలివిజన్ మ్యానుఫ్యాక్చరర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% బై సెల్లింగ్ 1 టీవీ సెట్ ఫర్ రూపీస్ 24,750. If the production cost is increased by 15%, then what should be the new selling price of the TV set so as to gain a profit of 15%? ఒక టీవీ సెట్ని 24,750 రూపాయలకి విక్రయించడం ద్వారా తయారీదారు 10% లాభాన్ని పొందుతాడు. ఉత్పత్తి వ్యయం 15% పెరిగితే 15% లాభం పొందాలంటే టీవీ సెట్ యొక్క కొత్త అమ్మకపు ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ మనకి ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు, ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఎంతో తెలియదు. సో అది పర్సంటేజ్లో ఎంత అనుకుంటాం, 100% అనుకుంటాం. అవునా? అయితే ఇక్కడ వీడికి ఎలా ఏమొచ్చిందంటే ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటే దీని మీద 10% ప్రాఫిట్ వచ్చిందనమాట. మరి 10% ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ షుడ్ బి 110% అవ్వాలి. అవునా కదా? సో సెల్లింగ్ ప్రైస్ అనేది 110% అవ్వాలి. ఈ సెల్లింగ్ ప్రైస్ మనీ రూపంలో ఎంత ఇచ్చాడు అంటే 24,750 ఇచ్చాడు. ఓకేనా? ఇక్కడ సెల్లింగ్ 1 టీవీ సెట్ ఫర్ 24,750 అంటున్నాడు కదా. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 24,750 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. క్లియరేనా? అండ్ ఇంకేమన్నాడు, ఇఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అంటే మనకి ఇనీషియల్గా కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది కనుక 15% పెరిగితే అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి అంటే దీని మీద 15% పెరుగుతుంది అంటే 115% అవుతుంది అనమాట. ఓకేనా? 115% అవుతుంది. ఇలా పెరిగిందంట. అయితే దెన్ వాట్ షుడ్ బి ది న్యూ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది టీవీ సెట్ సో యాజ్ టు గెయిన్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15% అంటే దీని మీద పెరిగింది కదా, ఇప్పుడు 15% కాస్ట్ ప్రైస్ పెరిగిన దాని మీద మనోడికి 15% ప్రాఫిట్ రావాలంటే 15% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి. ఇక్కడ దీని మీద 15% అంటే ఎంత చూడండి, 115 మీద 15% అంటే ఎంత అంటే చూడండి 10% అంటే 11.5, 10% అంటే 11.5 తెలిసిందే కదా. దీంట్లో 11.5 అవుతుంది 10% అంటే. అండ్ ఇంకా ఎక్స్ట్రా 5% ఉంది. మరి 5% అంటే ఇది 10% కాబట్టి దీంట్లో సగం అంటే ఇక్కడ ఏమవుతుంది 5.75 అవుతుంది. 5.75 దట్ ఈజ్ టోటల్గా యాడ్ చేస్తే మనకి 17.25 అవుతుంది అనమాట. ఇదేంటంటే దీని మీద వచ్చిన 15% ప్రాఫిట్, ఇది ప్రాఫిట్. మరి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, ఈ కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ దట్ ఈజ్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది అనమాట. ఏమవుతుందంటే 115 ప్లస్ 17.25 యాడ్ చేస్తే ఏమవుతుంది 132.25% అవుతుంది. 132.25% అవుతుంది. క్లియర్ కదా? ఇక్కడ మనకి ఆల్రెడీ 110% అంటే ఎంత వాల్యూ తెలుసు. అంటే సింపుల్గా ఇప్పుడు మనం 132.25% కనుక్కుంటే ఆన్సర్ అయిపోయింది. 132.25% ఎంతో కనుక్కుంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? సో చూడండి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇదిగోండి పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 1 టైం పోతుంది. 11 ఇక్కడ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే చూడండి
11 2 22 2 మిగులుతుంది 27 అవుతుందా అంటే 2 టైమ్స్ పోతుంది 5 మిగులుతుంది 5 పక్కన ఉంది కాబట్టి 55 5 టైమ్స్ పోతుంది అనమాట 55లో ఓకేనా. అలా దీని వాల్యూ 225 అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 225 ఇంటూ 132.25 మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. డిజిటల్ సమ్ అంటే సింగిల్ డిజిట్గా రాయటమే యాడ్ చేసే డిజిట్స్ని. చూడండి ఇదిగోండి 2 + 2 + 5 అంటే ఇది టోటల్గా 9 అవుతుంది. 9 ఇంటూ వస్తే ఇంకా టోటల్గా దీని డిజిటల్ సమ్ ఎంత ఉన్నా సరే ఓవరాల్గా దీని మొత్తం డిజిటల్ సమ్ 9 అయిపోతుంది అనమాట. 9 ఇంటూ వచ్చిందంటే డిజిటల్ సమ్ 9 అయిపోయినట్టే. ఇంకా ఓవరాల్గా దీని డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 9 అవుతుంది. సో ఇక్కడ వీటిలో ఆప్షన్లో కూడా దేనికైతే డిజిటల్ సమ్ 9 ఉంటుందో అదే మన ఆన్సర్ అయిపోతుంది. చూడండి డిజిటల్ సమ్ అంటే చూడండి 7 2 ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 వస్తుంది. 9 వస్తుంది కాబట్టి క్యాన్సిల్ చేసేసాయి. అలాగే ఇక్కడ చూడండి 7 2 9 వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసే వాటిని. ఇక్కడ నెక్స్ట్ ఏముంది 5 5 10 10 + 6 16 అవుతుంది. 16 అంటే మళ్ళీ దాన్ని సింగిల్ డిజిట్గా రాస్తే 16ని 1 + 6 7 అవుతుంది. 7 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 కనపడింది క్యాన్సిల్ చేసే. ఇదిగో 7 2 ఈ రెండింటిని 9 అవుతుందా. సో ఇది క్యాన్సిల్ చేసేసే. నెక్స్ట్ 5 5 10 అను ఈ యొక్క 8 18 అంటే 1 + 8 9 అవుతుందా అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూస్తే 7 2 9 అవుతుందా క్యాన్సిల్ చేసేస్తే. ఇంకేమున్నాయి ఇంకేం క్యాన్సిల్ అవ్వవు కదా. చూడండి 5 5 10 ఈ 18 అని 8 26 అంటే 2 + 6 ఎంత 8 అవుతుందా 8 కాబట్టి మనకు రావాల్సింది 9 రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి 7 2 9 క్యాన్సిల్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ 5 5 10 ఈ రెండు కలిపితే 8 18 అవుతుంది. 18 6 24 అంటే 2 + 4 అంటే 6 కాబట్టి రాంగ్ ఆన్సర్. సో డిజిటల్ సమ్ 9 అయింది. ఒకే ఒక ఆప్షన్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే 29,756.25 దీన్ని సాల్వ్ చేసినా సరే మనకి అదే వాల్యూ వస్తుంది. కాబట్టి డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట ఓకేనా. సో అలా సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అనేసి మనకు కొంత డేటా ఇచ్చాడు కదా. సో ఈ డేటా యొక్క మీడియన్కి మోడ్కి మధ్య డిఫరెన్స్ ఎంతో కనుక్కోమంటున్నాడు ఓకేనా. చూడండి ఇచ్చిన డేటా యొక్క మధ్యగతము మరియు బాహుళకము మధ్య భేదము కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మీడియన్ అన్నాడు కాబట్టి ఈ డేటాని మనం అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసుకోవాలి. లెటస్ సే అసెండింగ్ ఆర్డర్ అనుకుందాం. అసెండింగ్ ఆర్డర్ అంటే లీస్ట్ టు హైయెస్ట్. చూడండి ఉన్న వాటిలో లీస్ట్ 2 కాబట్టి ఫస్ట్ 2 ఇంకోసారి ఉంది కదా 2 2 సార్లు వచ్చింది. సో 2 టైమ్స్. నెక్స్ట్ 3 టైమ్స్ వచ్చింది. 3 ఓకేనా. నెక్స్ట్ 5 ఉందా 5 ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ ఉందా అదిగో 5 2 టైమ్స్. నెక్స్ట్ 5 తర్వాత 7 ఉంది కదా 7 ఒక 2 టైమ్స్ ఉంది. 7 ఒక 2 టైమ్స్ ఉంది. ఆ నెక్స్ట్ ఏముందంటే ఇంకా 9 డైరెక్ట్గా ఓకేనా. చూడండి ఇప్పుడు మీడియన్ ఏమవుతుందంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే 2 2 4 6 8 10 ఉన్నాయా మొత్తం 10 ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం బై 2 చేయి. 10/2 చేసిన దానికి 1 యాడ్ చేయి. 10/2 అంటే 5th టర్మ్ అవుతుంది. 5th టర్మ్ +1 అంటే 6th టర్మ్ అవుతుంది ఇది ఓకేనా. 6th టర్మ్ ఈ రెండింటి యొక్క యావరేజే మనకి మీడియన్ అవుతుంది. అనమాట. ఇప్పుడు ఇదంతా ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి ఓకేనా. 5th టర్మ్ అంటే ఇదిగోండి చూడండి ఇది 5th టర్మ్ ఇది 6th టర్మ్. ఈ రెండింటి యొక్క యావరేజ్ అంటే 5 + 3 8/2 అంటే మీడియన్ = 4 అవుతుంది ఓకేనా. డైరెక్ట్ చెప్పేసాను మీడియన్ 4 అవుతుంది. అలాగే మోడ్ చూస్తే మోడ్ అంటే ఏంటి. మోడ్ అంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో ఏ వాల్యూ అయితే లేదా ఏ అబ్జర్వేషన్ అయితే రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటాం. మరి ఇక్కడ ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది 3 రిపీట్ అయింది అవునా కదా. 3 టైమ్స్ రిపీట్ అయింది. మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అయింది 3 అనే వాల్యూ. కాబట్టి మోడ్ ఏమవుతుందంటే 3 అవుతుంది అనమాట ఓకేనా. 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 కాదు. ఎక్కువ సార్లు రిపీట్ అయిన అబ్జర్వేషన్ 3 కాబట్టి 3 అయింది అనమాట మోడ్ ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో మోడ్ 3 అయింది. మరి మీడియన్కి మోడ్కి డిఫరెన్స్ అడిగాడు. మీడియన్ 4 మోడ్ 3. సో మీడియన్ మైనస్ మోడ్ చేయాలి డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఓకేనా. చూడండి 4 - 3 అంటే 1 దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. చాలామంది మళ్ళీ డిఫరెన్స్ అనగానే 3 - 4 చేస్తారు. 3 - 4 చేస్తే -1 ఉంది. ఇది కూడా ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలా చేయకూడదు. మీడియన్కి మోడ్ అన్నాడు కాబట్టి మీడియన్ మైనస్ మోడ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట ఓకేనా. అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 30. ఇక్కడ ఏమంటున్నాడంటే సోహన్ డిక్రీజ్డ్ హిజ్ ఎక్స్పెన్సెస్ బై 25%. లేటర్ హీ డిక్రీజ్డ్ దెమ్ ఫర్దర్ బై 10%. బై వాట్ పర్సంటేజ్ డిడ్ హిజ్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ ఆల్ టుగెదర్.
సోహన్ అతని ఖర్చులను 20% తగ్గించుకున్నాడు. తరువాత అతను వాటిని ఇంకా 10% తగ్గించాడు. అతని ఖర్చులు మొత్తంగా ఎంత శాతం తగ్గాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, ఇనీషియల్గా 25% తగ్గించాడు. ఇనీషియల్గా 25% తగ్గించాడు కాబట్టి -25% తగ్గించాడు కాబట్టి -25%. అలాగే ఈ 25% తగ్గించిన తర్వాత మళ్ళీ 10% తగ్గించాడు. 10% మళ్ళీ తగ్గించాడు కాబట్టి -10%. అయితే ఇలా 25% తగ్గించి మళ్ళీ దీని మీద అంటే తగ్గించిన తర్వాత మళ్ళీ 10% తగ్గిస్తే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేశాడు, ఎంత పర్సెంటేజ్ తగ్గింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి, ఓవరాల్గా అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అంటే ఆల్రెడీ చెప్పే మీకు ఏంటి, A + B + AB/100. దట్ ఈజ్ ఏమవుతుందంటే చూడండి, ఏ వాల్యూ సైన్లు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏ వాల్యూ -25 -10 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే AB అంటే -25 -10 ఏమవుతుంది, +250 అవుతుంది. +250/100 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుందంటే -35. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయి 2.5 అవుతుందా, +2.5 అవుతుంది. 2.5 అవుతుంది. సో -35 + 2.5 దట్ ఈజ్ ఈక్వల్ టు -32.5 అవుతుంది. -32.5% అయితే వచ్చిందనమాట. ఇక్కడ మైనస్ అంటున్నాం కాబట్టి డిక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందంటే 32.25% డిక్రీజ్ అయింది. ఒకవేళ ప్లస్ వస్తే ఇంక్రీజ్ అయింది అనేసి చెప్పేవాళ్ళం. ఇక్కడ చెప్పాడు కదా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అన్నాడు కాబట్టి 32.25% అయితే డిక్రీజ్ అయిందనమాట. ఓకేనా, సో అది ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కనుక్కుంటాం. ఫస్ట్ ఇనీషియల్గా 25% డిక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ 10% డిక్రీజ్ అయిందనమాట. అలా ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందంటే 32.5% అయితే డిక్రీజ్ అయిందనమాట. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ ఏమంటున్నాడంటే ద మినిమం వాల్యూ ఆఫ్ 11 sin² θ + 12 cos² θ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 11 sin² θ + 12 cos² θ యొక్క కనిష్ట విలువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ మినిమం వాల్యూ అడిగాడు. మినిమం వాల్యూ అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే 11 sin² θ ఏమి ఇచ్చాడు, 11 sin² θ + 12 cos² θ ఇది ఇచ్చాడు కదా. అయితే ఇక్కడ మినిమం అన్నాడు కాబట్టి ఇక్కడ మినిమం ఏమవుతుంది, స్క్వేర్లు ఉన్నాయంటే మినిమం వాల్యూ 0 అవుతుంది. అవునా కదా, స్క్వేర్లు ఉన్నాయంటే మినిమం వాల్యూ 0. అంటే సపోజ్ ఇప్పుడు x² ఉందనుకో, దీని మినిమం వాల్యూ అంటే 0. అలాగే సపోజ్ A² ఉందనుకో, దీని మినిమం వాల్యూ అంటే 0. ఓకేనా, అలా స్క్వేర్లు ఉన్న వాటన్నిటికీ మినిమం వాల్యూ 0 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి sin² ఉంది కాబట్టి దీని మినిమం వాల్యూ 0 పెడతారు. ఇది జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ ఇది. అలాగే ఇక్కడ కూడా స్క్వేర్ ఉంది కాబట్టి దీని మినిమం వాల్యూ 0 పెడతారు. 0 పెడితే 0 + 0 అలా 0 ఉంది కాబట్టి 0 పెడతారు. కానీ ఇది చాలా బ్లండర్ మిస్టేక్ అనమాట. ఎందుకంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, దీన్ని మొత్తం ఎలా రాస్తామంటే ఇక్కడ 11 sin² θ దీన్ని 11 cos² θ + cos² θ రాస్తా. 11 cos² θ + cos² θ రాస్తే 11 × sin² θ + cos² θ కామన్ తీస్తే అవునా, sin² θ + cos² θ అంటే 1 + cos² θ. చూడండి ఇక్కడ ఒక 11 వచ్చి కూర్చుంది ఇక్కడ. అవునా, 11 + cos² θ మినిమం వాల్యూ ఏమవ్వాలి, ఇక్కడ మొత్తానికి మినిమం వాల్యూ అడిగాడు. సో దీన్ని ఇలా రాసుకున్నాను నేను. ఇలా రాసుకుంటే 11 అనేది కాన్స్టెంట్ పక్కన పడేస్తే ప్లస్ దీని మినిమం వాల్యూ ఏమవుతుంది, దీని మినిమం వాల్యూ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీని మినిమం వాల్యూ 0 అని చెప్పండి. చెప్తే 11 + 0 అవుతుంది మినిమం వాల్యూ. సో అలా మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఏమవుతుందంటే 11 + 0 దట్ ఈజ్ 11 అవుతుంది. ఓకేనా, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఏంటంటే దీని మినిమం వాల్యూ 0, దీని మినిమం వాల్యూ 0, టోటల్గా మొత్తం 0 అనేసి పెడతారు. కానీ ఇక్కడ మనకు కామన్ ఇస్తే 11 ఎక్స్ట్రా వచ్చింది చూసారా, 11 వచ్చింది ప్లస్ cos² θ వచ్చింది, దాని బదులు 0 పెట్టాం అంతే. ఓకేనా, చూడండి క్వశ్చన్ నెంబర్ 33. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ sin θ - cosecant θ ఈజ్ ఈక్వల్ టు √2 దెన్ ద వాల్యూ ఆఫ్ sin³ θ - cosecant³ θ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. sin θ - cosecant θ ఈక్వల్ టు √2 అయినా sin³ θ - cosecant³ θ యొక్క విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ నేను అజ్యూమ్ చేసుకుంటే ఏంటంటే sin θని x అనుకుంటా, x మైనస్ అప్పుడు cosecant θ అంటే 1/sin అంటే 1/sin అంటే 1/x, ఎందుకంటే sin 1/x అనుకున్నాం కదా, sin ని
ఎక్స్ అనుకుందాం. కాబట్టి 1/sin అవుతుంది కాబట్టి 1/x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ కే అనుకుందాం. అంటే సింపుల్గా ఇది ఏమైందంటే ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే అయింది. మనల్ని అడిగింది ఏంటి? సైన్ క్యూబ్ థీటా. సైన్ అంటే మనం ఎక్స్ అనుకున్నాం కదా, అంటే సింపుల్గా ఎక్స్ క్యూబ్ మైనస్ ఇది 1/sin క్యూబ్ అవుతుంది, అంటే 1/x క్యూబ్ అవుతుంది. దీని వాల్యూ ఎంత అనేసి అడిగాడు అనమాట. ఓకే, దీని వాల్యూ ఎంత అనేసి అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు గనక ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే అయితే కళ్ళు మూసుకొని ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ని ఏమని పెడతారంటే కే క్యూబ్ ప్లస్ 3k పెట్టేసేయండి. కే క్యూబ్ ప్లస్ 3k పెట్టేసేయండి. అలా కాకుండా పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, అలా కాకుండా మనకు గనక ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే ఫామ్లో ఉంటే, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే ఫామ్లో ఉంటే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుందంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుందంటే కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. ఏమవుతుంది? కే క్యూబ్ మైనస్ 3k అవుతుంది. ఇది కూడా ఒక రిలేషన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనకు వాడాల్సిన రిలేషన్ ఏంటంటే, మనం వాడాల్సిన రిలేషన్ ఇదనమాట. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే ఫామ్లో ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఏమవుతుందంటే కే క్యూబ్ ప్లస్ 3k అవుతుంది. వేర్ కే అంటే మనకి రూట్ 2 ఉంది. కే అంటే రూట్ 2 ఉందన్నమాట. అది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? కే క్యూబ్ అంటే రూట్ 2 హోల్ క్యూబ్ ప్లస్ 3 రూట్ 2. ఓకేనా? 3 రూట్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 హోల్ క్యూబ్ అంటే 2 రూట్ 2 అవుతుందా? 2 రూట్ 2 ప్లస్ ఇక్కడ ఒక 3 రూట్ 2 ఉంది. ఫైనల్గా 5 రూట్ 2. ఓకేనా? 5 రూట్ 2 దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? ఇది తెలిస్తే అయిపోయినట్టే. ఈ రిలేషన్ తెలిస్తే మనకు అయిపోయినట్టే. ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ టు కే అయితే ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ బ్లైండ్గా పెట్టేసండి. ఇంకా కే క్యూబ్ ప్లస్ 3k అయిపోయింది. అలా కాకుండా ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు కే ఉంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఏమవుతుంది? కే క్యూబ్ మైనస్ 3k. ఇది బ్లైండ్ గుర్తుపెట్టుకోండి ఇంకా. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.